నీ పగవాడు నిన్ను చూసి ఆనందించే స్థితిలో దేవుడు నిన్నెప్పుడూ పెట్టడు. హల్లెలూయా. మన శత్రువు మనల్ని చూసి అతిశయించేటట్లు, మన శత్రువు మనల్ని చూసి నవ్వేటట్లు, నవ్వుల పాలయ్యేటట్లు దేవుడు మనల్ని ఎప్పుడూ చేయడు. ఒకవేళ నీతిమంతుడు 7 సార్లు క్రింద పడినా మళ్ళీ తిరిగి లేస్తాడంట. నా శత్రువా, నా మీద నీవు అతిశయపడవద్దు. ఒకవేళ నీ స్థితి ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఉందేమో, ప్రస్తుతానికి నీవు ఎదుర్కొంటున్న శ్రమల వలన నీ తల దించుకున్నట్లుగా ఫర్ ద టైం బీయింగ్ ఉన్నావేమో. యోసేపు కూడా తన జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి శ్రమలు, ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఒక పరీక్ష తర్వాత మరొక పరీక్ష, ఒక క్లిష్ట పరిస్థితి తర్వాత మరొక క్లిష్ట పరిస్థితి అన్నట్లుగా తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ అల్టిమేట్గా దేవుడు తన బిడ్డకు జయాన్ని అనుగ్రహించాడు. శత్రువులైన వారందరూ సిగ్గుపడేటట్లు. యోసేపు జీవితంలో అతనికి ప్రధాన శత్రువులు ఎవరంటే అన్నలే యోసేపుకు ప్రధాన శత్రువులుగా మారిపోయారు.